ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 9 మంది పోలీసులకు మరణ శిక్ష, కోర్టు కీలక తీర్పు, దేశమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది అనమాట. సో మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కదా, లైక్ మర్చిపోతున్నారు, లైక్ చేయడం వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. ఎలాంటి నేర చరిత్ర లేని తండ్రి కుమారులను క్రూరంగా హింసించి చంపారనమాట. మృతుల శరీరాలపైన గాయాలు అసాధారణమైనవంటూ ఇక మృతుల కుటుంబానికి 1.4 కోట్ల పరిహారం చెల్లించాలన్న ఆదేశాలు. సో అసలు ఏం జరిగింది ఏంటంటే, తమిళనాడులో కలకలం సృష్టించిన తండ్రి కుమారుల లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వారిద్దరు కూడా మృతి కారణమైన 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది. మృతుల కుటుంబానికి 1.40 కోట్లను పరిహారం చెల్లించాలని 9 మంది పోలీసులను కోర్టు ఆదేశించింది. అదేవిధంగా శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించి ఎటువంటి నేర చరిత్ర లేని తండ్రి కుమారులను అత్యంత క్రూరంగా హింసించి చంపడం వరదైన కేసుగా న్యాయస్థానం అయితే వివరించింది. ఈ మేరకు మదురై అదనపు జిల్లా సెషన్ కోర్టు జడ్జి జి ముత్తుకుమార్ సోమవారం తీర్పు వెలువరించారు. దేశ న్యాయ చరిత్రలోనే లాకప్ డెత్ కేసులో ఇంతమంది పోలీసులు ఒక కోర్టులో ముక్కుమ్మడిగా మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి. మరణశిక్ష పడిన వారిలో ఎస్ శ్రీధరు, అప్పటి ఇన్స్పెక్టర్ పి రఘు గణేష్, అదేవిధంగా మొత్తం 9 మంది అయితే ఉన్నారన్నమాట. మరో నిందితుడిగా ఉన్నటువంటి స్పెషల్ ఇన్స్పెక్టర్ పాల్దురై కేసు విచారణలో ఉండగా కరోనాతో మరణించారు. ఇక ఇందుకు ఏమైందని చూసుకున్నట్లయితే, షాప్ ఎక్కువసేపు తెరిచి ఉండడమే వారు చేసిన పాపం. తండ్రి కుమారులు జయరాజు బెన్నీలెక్స్ మొబైల్ దుకాణం నిర్వహించేవారు. కోవిడ్ సమయంలో వీరు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువసేపు షాప్ తెరిచారన్న ఆరోపణలతో ఆ తర్వాత దర్యాప్తు అది అవాస్తవమని తేలింది. 2020 జూన్ 19న తూత్తుకుడి జిల్లా సత్తన్కులం పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ తరలించారు. లాకప్లో వారిని తీవ్రంగా కొట్టి హింసించడంతో పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక జూన్ 22, 23 తేదీల్లో బెన్నిక్స్ జయరాజ్ మరణించారు. పోలీసులు దారుణంగా హింసించడం వల్ల వీరిద్దరు మరణించారని కుటుంబ సభ్యులు అయితే ఆరోపించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపైన సర్వత్రా నిరసన వెల్లువెత్తడంతో మొత్తం 10 మంది పోలీసులపైన కేసు నమోదు చేసిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక హైకోర్టు జోక్యంతో సిబిఐకి ఈ ఘటనపైన మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ సుమోటోగా విచారణ చేపట్టిందనమాట. పోలీసులు అధికారులపైన అత్యాయత్నం మోపడానికి తగిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పేసి హైకోర్టు స్పష్టంగా వ్యాఖ్యానించిందనమాట. ఇక నిందితులైన పోలీసులు అధికారులు ఈ కేసు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని హైకోర్టు గుర్తించింది. దీంతో దర్యాప్తులో జాప్యం జరగకుండా, సాక్షులను తారుమారు కాకుండా ఉండేందుకు పారదర్శక విచారణ కోసం సిఐడికి అప్పగించింది. అటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసు దర్యాప్తుకు సిబిఐకి అప్పగించింది. హత్య, అక్రమ నిర్బంధం, తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం, తప్పుడు అభియోగాలు మోపడం, ప్రభుత్వ రికార్డులను తారుమారు చేయడం, నేరాన్ని ప్రేరేపించడం వంటి అభియోగాల కింద సిబిఐ కేసు దర్యాప్తు అయితే చేసినారన్నమాట. కీలక మహిళా కానిస్టేబుల్ సాక్ష్యం, మృతులు జయరాజు బెన్నిక్స్లపై పోలీసులు మోపినటువంటి ఆరోపణలు అవాస్తవమని దర్యాప్తులో సిబిఐ తేల్చింది. ఈ కేసులో మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం అత్యంత కీలకంగా మారింది. తండ్రి కుమారులను పోలీసులు రాత్రంతా కొడుతూనే ఉన్నారని, లాఠీలపైన బల్లలపైన రక్త మరకలు ఉన్నాయని ఆమె సిబిఐకి వెల్లడించింది. అంతేకాకుండా ఈ ఘటన బయటకు రాకుండా ఉండేందుకు పోలీసులు సీసీ కెమెరాలు రికార్డింగ్లో ఆటోమేటిక్గా రిలీజ్ చేయాలా సెట్ చేసినట్లు సిబిఐ విచారణ దర్యాప్తు తేలింది. ఆ ఆధారాలన్నింటినీ కోర్టులో ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. సుదీర్ఘ విచారణ జరిపిన మదురై కోర్టు 6 ఏళ్ల తర్వాత తీర్పు వెల్లడించింది. ముమ్మాటికి హత్య అని చెప్పేసి. ఇక ఇందుకు సంబంధించి బెన్నిక్స్ శరీరాలపై ఉన్నటువంటి గాయాలకు అసాధారణమైనవి న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. ఈ గాయాలే వారి మరణానికి ప్రధాన కారణమని చెప్పేసి తెలియడం జరిగింది. జయరాజ్ అదేవిధంగా బెన్నిక్స్లు తమను తామే గాయపరుచుకున్నారనే నిందితులు పోలీసులు వాదన తోసిపుచ్చినట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదికను పరిశీలించిన అనంతరం పోలీసులు నిరంతరం పదే దాడి చేసిన వల్ల గాయాలైనట్లు కూడా స్పష్టం చేశారు. జయరాజ్ గతంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయని, అయితే ఆయన మరణం అనారోగ్యం వల్ల సంభవించలేదని, పోలీసులు చేతిలో అనుభవించిన తీవ్ర శారీరక హింస వల్ల ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి తీర్పులో న్యాయమూర్తి అయితే పేర్కొనడం అయితే జరిగిందనమాట.